రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. రండి డాడ్. వద్దమ్మా, నాకేమొద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ వెళ్ళండి. డాడ్ ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోండి. వద్దని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. ఏంటి మావయ్య ఇది? డాక్టర్ మాటల్లో మేడం అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తూనే ఉంది. అయినా సరే ఏదో ఆంటీ ఇక ఇంటికి తిరిగి రానట్టు, ప్రాణం లేనట్టు ఇంత ఎమోషన్ అవుతున్నారేంటి? నాకెందుకు ఇది కొంచెం ఓవర్గానే అనిపిస్తోంది. వనజ, నిన్ను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? కొంచెం కూడా సెన్స్ ఉండక్కర్లేదా నీకు? ఇడియట్. అయినా నీకేం తెలుసు? నీకేం తెలుసు? మా మేడం డాడ్ వాళ్ళ మధ్యున్న ప్రేమ తెలియక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ప్రేమ, అభిమానం, మనసు, మనస్సాక్షి ఈ పదాల విలువ తెలిస్తే అక్కడ మా డాడీ ఎంత ఎమోషన్తో ఉన్నారో నీకు అర్థం అయ్యేది. నీకేం తెలీదు, ఇలానే బ్రతుకు. నిజం చెప్పాలంటే మా మేడం వల్లే కదా ఈ ఇంటికి ఒక కళ, క్రమశిక్షణ, సొసైటీలో రెస్పెక్ట్, స్టేటస్ వచ్చింది. తెలుసా నీకు? ఏమీ తెలీదు. బతుకు, ఇలానే బ్రతుకు. ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు. ఎందుకు ఇంకా నువ్వు? అన్నయ్య, వదినా, మన విజయానికి కారణమైన మనిషి గురించి నీకే ఫీలింగు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి మాత్రం కామెంట్ చేయొద్దు. నేనేం కామెంట్ చేయలేదు రాహుల్, జస్ట్ అలా అనిపించింది చెప్పాను అంతే. నోరు మూయి. ఇంకొకసారి అలా అనిపించడం కాదు, అలాంటి ఆలోచన వచ్చినా సరే ఊరుకునేది లేదు. అర్థమైందా? పో లోపలికి. వెళ్ళక్క, ఇంకెప్పుడు అలా మాటలు స్లిప్ అవ్వకు. బీ కేర్ఫుల్. అవునవును, చాలా కేర్ఫుల్ గా ఉండాలని ఇప్పుడే అర్థమవుతోంది. అర్థమైంది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు.
ముందు మీరు లేవండి. లేవండి డాడ్, లేవండి. ప్లీజ్ డాడీ. రండి డాడ్. వాగ్దేవి అంటే తెలిసిన వాళ్ళందరికీ మేడం. అంతకు మించిన అధికారమే కాదు, అన్ని తెలిసిన అభిమానం, అంతకు మించిన గౌరవం. నేను మీ ఇంటికి వచ్చిన రోజు నుండి మామయ్యని మామయ్య అని పిలుస్తూ మిమ్మల్ని మాత్రం అమ్మగారు అని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా అమ్మా? నేను మా అమ్మని చూసుకుంటున్నానమ్మా. మీరెప్పుడు మా అమ్మతో సమానం కాబట్టి నా మీద కోపం అంటారా? అది కూడా నా దృష్టిలో ప్రేమే. మంచి చెడులు చెప్పడంలో మీ పద్ధతి అది, మీ నైజం అది. తప్పే కాదు. కానీ అమ్మగారు మెచ్చుకోలుగా నన్ను చూసి నవ్విన ప్రతిసారి, అందరిలో నేను ఉండాలని కోరుకున్న ప్రతిసారి నాకు మా అమ్మే కనపడేది. ఇలాంటి విషయాలు మీకు ఇంకా ఎన్నో చెప్పాలమ్మా, ఎన్నెన్నో పంచుకోవాలి. మీరు సంతోషంగా విని ఊకొట్టాలి. తప్పు చేస్తే ప్రేమగా తిట్టి సరిదిద్దాలి. అంతేగాని ఇలా మౌనంగా ఉంటే ఎలా అమ్మగారు? మీకోసం నేనే కాదు, ఇంట్లో వాళ్ళంతా చిన్నపిల్లలాగా బాధపడుతున్నారు. మామయ్య గారైతే మీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో తెలుసా? ఆ కన్నీళ్లు గాని మీరు చూస్తే ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య ఉన్న మౌనం ఇసుక గోడలా ఇట్టే కరిగిపోతుంది. మిమ్మల్ని గౌరవించడం తప్ప ఏ తప్పు ఎరగని ప్రాణాలమ్మా అవి. మా కోసమైనా మీరు కోలుకోవాలి. నవ్వుతూ మా మధ్య కలకాలం ఉండాలి. నేను నమ్మిన దేవుడు సాయం చేస్తాడు. నా దేవతని చల్లగా చూస్తాడు, చల్లగా చూస్తాడు.
మేడం, పెళ్ళైన తర్వాత నా మీద కోపంగా ఉన్నా మీరు హ్యాపీగా ఉన్నారన్న ఒక్క ఆలోచన వల్లే నేను చక్రికి దగ్గరగా ఉన్నా ఇంతగా మిస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మీకేమవుతుందో, డాక్టర్ గారు ఏమంటారో అని చాలా భయంగా ఉంది. నా ధైర్యం అని నమ్మే మీరు లేరు, తోడుగా ధైర్యం చెప్పే సరస కూడా పక్కన లేదు. మీకెలా ఉందో, ఎలా ఉన్నారో అని నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నవ్య, ఏంట్రా ఇది? మేడంకేం కాదు. నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? అన్నయ్య, మేడంకి ఏ ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు అన్నయ్య. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ కన్నీళ్లు ఆగడం లేదు. ఆగాలి నవ్య. మేడం మనకి ధైర్యంగా ఉండడం నేర్పించారు. ఎంత పెద్ద ప్రాబ్లం ఎదురొచ్చినా సరే తలొగ్గకూడదని చెప్పారు. మేడం ఇంటికొచ్చేసరికి మనమంతా ఇలా డల్గా ఉంటే మేడం హర్ట్ అవుతారు నవ్య. అదే నవ్వుతూ ఉంటే మనల్ని మించిన ధైర్యంతో ఉంటారు. నువ్వేం బాధపడకు, ఓకేనా? డాడీ, మీరేంటిలా వచ్చారు? ఇంకా నిద్రపోలేదా? లేదు రాహుల్, ఇంత పెద్ద ఈ ఇంట్లో ఒంటరితనం అంటే ఏంటో మొట్టమొదటిసారిగా తెలుస్తుంది. మీ అమ్మ అరుపులు నవ్వులు అలవాటు పడ్డ మనసు కదా, ఒకేసారి ఇంత మౌనాన్ని తట్టుకోలేకపోతుంది. అందుకే ఒంటరిగా ఉండడం కన్నా మీతో కొద్దిసేపు ఉందామని వచ్చాను. కమ్ డాడ్. వచ్చి కూర్చోండి. రండి డాడ్.
అయినా ప్రీతి, ఈ శోకాలు సింపతీలు ఏంటో మేడం వచ్చే వరకు ఈ ఏడుపు లాగవేమో. ఏమైనా అంటే నా మీద ఎగురుతారు. నాకెందుకు? శ్యామల ఆంటీ అన్నట్టు ఈ ఇల్లు నా కంట్రోల్లోకి వచ్చే రోజు తొందరలోనే ఉంది. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారికి ఏమవుతుంది? ఏంటి అమ్మగారు? డాక్టర్, డాక్టర్, అమ్మగారు, అమ్మగారు, డాక్టర్, డాక్టర్, ఏంటమ్మా ఏమైంది? అమ్మగారికి ఏమైంది? అది చూడండి. ఓ మై గాడ్. సిస్టర్, 24 గంటలు మేడం పక్కనే ఉండు. సమయానికి ఆవిడ వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది? కొంచెం ఉన్న సెన్స్ ఉండక్కర్లేదు. ఇక నుంచి చూసుకుంటా సార్. డాక్టర్ గారు, అమ్మగారు